హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. సో ఇదైతే అందరికీ ఇష్టం అండి, పానీపూరి. సో వీడియో అయితే చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొన్ని వాటర్ అలాగే సాల్ట్ వేసి పచ్చి బఠానీ అలాగే సేమ్ క్వాంటిటీతో ఆలుగడ్డలు కూడా వేసి ఉడికించుకోవాలండి. ఇవి మెత్తగా ఉడకాలి. మీకు పచ్చి బఠానీ అవైలబుల్లో లేకపోతే షాప్స్లో ఉంటాయి కదా ఎండు బఠానీ, సో అవైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇవి మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మనం ఉడికించిన ఆలుగడ్డ పచ్చి బఠానీ ఇలా పేస్ట్లో అయితే చేసుకోవాలండి. అలాగే ఉల్లిగడ్డ టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకోవాలండి. సో ఇక్కడ మనకి ఏదైనా సరే పూర్తిగా మగ్గిపోవాలండి, అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుంది. సో మామూలుగా కొంచెం మగ్గకపోయినా సరే అవి మనకి పలుకు అనేది తెలుస్తూ ఉంటుందండి. సో ఇవి మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి మగ్గించుకోవాలి. సో ఇదైతే పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇదైతే మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా స్పైసెస్ కూడా ఏమీ యాడ్ చేయకుండా అయితే నేను చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మనం టమాటాలు అయితే వేసుకోవాలండి. ఇలాంటివి మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్ అయితే రాదండి. కాకపోతే మనకి హెల్తీగా కావాలి అనుకుంటే సో మనం ఇంట్లో చేసుకోవడంలో తప్పేమీ లేదండి. సో మనకి టమాటాలు కూడా మెత్తగా అయితే మగ్గిపోవాలండి. మీరు ఎంత సన్నగా అయితే అంత సన్నగా చాప్ చేసుకోవాలండి. సో నేనైతే చాపర్లో కట్ చేశాను, అందుకే చాలా సన్నగా అయితే వచ్చేసాయి. సో ఇవైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. సో టమాటాలు కూడా మొత్తం మగ్గిపోయిన తర్వాత మనమైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ పచ్చి బఠానీ పేస్ట్ అయితే యాడ్ చేయాలండి ఇందులో. సో ఇలాంటివి మనం ఇంట్లో చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి బయట ఫుడ్ తిన్నా సరే ఇవి కూడా సరే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ అండి బయట ఫుడ్స్. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు తింటూ ఉంటారు, అలాంటప్పుడు మనం ఏం చేయలేదండి. సో ఎక్కువగా అయితే ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడైతే ఆలుగడ్డ మనం మెత్తగా ఉడికించి పేస్ట్లా చేసాం కాబట్టి ఇది త్వరగా అడుగంటుతూ ఉంటుంది. ఇంకా అలాగే మనం కలుపుతూ ఉండాలి మొత్తంగా. సో చూస్తున్నారు కదా, ఇలా కలిపేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. నాకు ఈ వీడియో మొత్తం తీయడానికి 1/2 అవర్ టైం పట్టిందండి. అంటే నేను పచ్చి బఠానీ ఉడికించుకున్న తర్వాత నాకు 1/2 అవర్ టైం అయితే పట్టిందండి. సో మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం అలాగే నేను మ్యాగీ చాట్ మసాలా అయితే వేస్తున్నానండి. నేను ఎక్స్ట్రాగా ఇందులో యాడ్ చేసింది అదొక్కటే. ఇది కూడా వేసి మొత్తం కలిపేసి మనం వాటర్ అయితే వేయాలండి. నేనైతే ఒక 400 ml వరకు వాటర్ అయితే వేసాను. 2 పెద్ద గ్లాసులు వాటర్ పోసేసాను. సో వాటర్ పోసి మొత్తం కలిపేసి బాయిల్ అవ్వనివ్వాలి. సో మనం వాటర్ వేసాం కాబట్టి ఇదైతే చికెన్ పేస్ట్ లాగా అయితే అవుతుందండి. ఎందుకంటే మనం ఆలుగడ్డని పేస్ట్లా చేసాం కదా, ఉడికించి పేస్ట్లా చేసాం కదా. సో అందువల్ల మనకైతే ఆలుగడ్డ పేస్ట్ మొత్తం చిక్కగా అయిపోతుంది. సో మనం ఇక్కడ ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మీకు టేస్ట్కి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మీరైతే ఇంకా
దాన్ని అంటే మీకు ఎంతవరకు కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు, అంటే ఎంతవరకు చిక్కదనం కావాలో అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నాకు ఇంకొక కొంచెం దగ్గర పడితే బాగుంటుంది అనిపించింది. సో ఇంకైతే పానీపూరి కిట్ అయితే మేము బయట తెచ్చామండి. సో పూరీస్ ఇందులో స్వీట్ పానీ అలాగే గరం పానీ పౌడర్స్ అయితే ఇచ్చాడు. సో పూరీస్ అయితే చూశారు కదా, ఇదిగోండి చూపిస్తున్నాను. సో ఈ సైజులో అయితే ఉన్నాయి. సో ఈలోపు ఇదైతే చూస్తున్నారు కదా మరుగుతూ ఉందండి. సో ఇదైతే మనం మరిగించుకోవాలి. మనకి ఎంతగానో చిక్కదనం కావాలో, ఎంతవరకు చిక్కగా కావాలో, మీకు ఎలా అయితే టేస్ట్ బాగనిపిస్తుందో సో అలా అయితే చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే నేను చేశానండి. సో చూస్తున్నారు కదా, ఇది ఆలుగడ్డ మనం పేస్ట్ చేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలండి, లేకపోతే అడుగున గట్టిగా అయిపోతుంది, మనకి పైన వాటర్ అలాగే ఉండిపోతుంది. సో 5 మినిట్స్కి ఒకసారి ఇదైతే కలుపుతూ కుక్ చేసుకోవాలి. సో ఇదైతే అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఇంకా పూరీస్ కూడా వేపుతున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇవైతే ఆయిల్లో వేయగానే అలా అయితే వచ్చేస్తున్నాయి. సో మీకు ఎన్ని పూరీస్ అయితే కావాలో సో ఇలా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పూరీస్ అయితే మనకి బయట అవైలబుల్లో ఉన్నాయి కదా, మన మార్కెట్లో ఉన్నాయి. లేదు ఇంత పర్ఫెక్ట్గా ఇంట్లో చేయగలను అనుకుంటే ఇంట్లో చేయొచ్చండి. నాకైతే ఇంత పర్ఫెక్ట్గా రావట్లేదు. సో ఇప్పుడైతే పానీ కోసం నేను 2 గిన్నెల్లో ఒక 200 ml వాటర్ అయితే తీసుకున్నానండి. 200 ml వాటర్లో అయితే నేను పౌడర్ మిక్స్ చేస్తున్నాను. సో ఈ పౌడర్ అయితే మీకు టేస్ట్కి చిక్కదనానికి చూసి ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ పౌడర్ అయితే సరిపోతుంది మీకు. ఆ పూరీస్ మొత్తానికి ప్యాకెట్ అయితే సరిపోతుందండి. సో నేనైతే కొన్ని పూరీస్ తీసాను కాబట్టి కొంచెం చూసి అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీకు టేస్ట్ అలాగే ఆ పానీ చిక్కదనం, ఆ వాటర్ ఎంత చిక్కగా ఉండాలి, ఎంత టేస్ట్గా ఉండాలి అనేది చూసి ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసి అయితే కలుపుకోండి. సో అలాగే ఇంకా నేను గరం పానీ కూడా కలిపేసాను. సో ఇది కూడా అంతే అండి, కొంచెం కొంచెం వేసి కలుపుతూ టేస్ట్ చూసుకొని ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. సో అంతే అండి, పానీపూరి కిట్ అయితే మనం ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. సో ఇదైతే పుదీనా ఆకుతో కూడా చేస్తారండి. పుదీనా కొత్తిమీర వేసి పానీ అయితే తయారు చేస్తారు. అదైతే నేను నెక్స్ట్ టైం అయితే వీడియో చేస్తాను. సో ఇదిగోండి ఇంట్లో పానీపూరి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇలా టేస్టీగా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో రాకపోయినా సరే మ్యాక్సిమం 90% అయితే బయట తిన్నట్లే ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.